హాయ్! 'బిగ్ బాస్' సీజన్ 8 ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో నాగార్జున గారు హౌస్‌లోకి వచ్చి శనివారం ఎవరిని నామినేట్ చేయలేదు. అందుకు ఆదివారం ఫస్ట్ రాగానే నామినేషన్‌లో ఉన్న వారిని నిలబడమని చెప్పి ఆ సైడ్ మట్టితో నింపిన ఫోటో ఫ్రేమ్ లాంటిది ఉన్నాయి. అందులో ఎవరి పేరు ఉంటే వాళ్ళు తీసుకొని నాగార్జున గారు చెప్పిన తర్వాత ఎవరి పేరు చెప్తే వారు దాన్ని తిరగదిప్పితే మట్టి కిందకు వస్తుంది. పైన సేఫా అన్సేఫా అనేది రాసి ఉంటుంది. అలా చేస్తున్న వాళ్ళు కిరాక్ సీత అండ్ ప్రేరణ సేఫ్ అయ్యారు. తిప్పడంలో కిరాక్ సీత అండ్ ప్రేరణ సేఫ్ అయ్యారు. తర్వాత నబీలు ఆదిత్యని స్టోర్ రూమ్కి వెళ్ళమని చెప్పి అక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ తీసుకురమ్మన్నారు. అవి హార్ట్ షేప్ లాంటిది ప్లాస్టిక్. ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు వచ్చి 2 హార్ట్ షేప్స్ తీసుకొని ఒకరికి ఫుల్ హార్ట్ షేప్ అంటే నెగిటివ్, పాజిటివ్ వాళ్ళంటే ఇష్టం ఉన్నట్టు. ఇంకో హార్ట్ షేప్ని బ్రేక్ చేసి హార్ట్ బ్రేక్ అన్నమాట ఇవ్వాలి. అలాగా నిఖిలు, పృథ్వీ, సోనియా అని నాగార్జున గారే చెప్తారు. ఎవరికి ఇవ్వాలి అనేది, ఆ ఇద్దరు ఎవరికనేది నాగార్జున గారే చెప్తారు. ఇచ్చేటప్పుడు ఎందుకనేది వివరణ ఇచ్చి చెప్పాలి. ఇవి కూడా నామినేషన్లో పనికి వస్తాయి. నామినేషన్లో ఏంటంటే, నాకు ఆ రోజు ఇచ్చేసావే, హార్ట్ బ్రేక్ చేసావే ఎందుకు, అది నామినేషన్స్కి ఏ రీజన్స్ అన్నా ఉంటాయి. ఎందుకంటే ఏదో అంటారు కదా, కర్నూలు చావుకి 1,00,000 కారణాలని, సంథింగ్, సారీ నాకు అంతగా గుర్తుకు రాలేదు. అది కరెక్టో కాదు. అలాగా నామినేషన్ని హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు నామినేషన్లకి 1,00,000 కారణాలు, ఏ కారణమైనా పెట్టవచ్చు వాళ్ళు. ఈ సిల్లీ కారణాలు కూడా పెడతారు. ఇక ఇలా చేసిన తర్వాత అందరినీ హార్ట్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత సేవింగ్ అని స్టోర్ రూమ్లోకి వెళ్ళమని చెప్పి ప్రాపర్టీ తీసుకురమ్మన్నారు. అక్కడ కోడి బొమ్మ ప్రాపర్టీ ఉంది. కోడి బొమ్మ లాంటిది ఉంది. ఆ కోడి బొమ్మ తెచ్చారు. ఆ కోడి బొమ్మ ఏంటంటే, ఒక్కొక్కరిని పిలిచి ఆ కోడి పట్టుకున్నప్పుడు ఆ కోడి బొమ్మని పట్టుకుంటారు నామినేషన్లో ఉన్నవాళ్ళు. కోడి బొమ్మ పట్టుకున్నప్పుడు కోడి బొమ్మ కోడిలాగా అరిస్తే సేఫ్, ఇంకొక వాయిస్ వస్తే, ఏదన్నా డిఫరెంట్ వాయిస్ వస్తే అన్సేఫ్ అని చెప్పారు. అని చెప్తే ఈ నైనిక పట్టుకున్నప్పుడు కోడిలాగా వాయిస్ వచ్చింది. నైనిక సేఫ్ అయ్యారు. అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్పి 2 టీములుగా, కాంతారా టీము, శక్తి టీములుగా డివైడ్ చేసి పక్కన ఉన్న సాక్స్ అంటే బొమ్మ, ఒక ఇమేజ్ని కట్ చేసి ముక్కలుగా ఉంటాయి. వాటితో పజిల్ క్లియర్ చేసి అందులో ఏ సాంగ్ ఉంటే ఆ సాంగ్కి డ్యాన్స్ చేయాలి. ఈ ఆట చాలా బాగుంది. ఆటలన్నీ బాగుంటాయి, కానీ ఇవి కొంచెం ఫన్నీగా, చాలా జోగియల్గా ఉంటాయి. అంటే డిఫరెంట్గా ఉంటాయి, లాజికల్గా ఉంటాయి. బాగా ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు, పార్టిసిపెంట్స్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా జరుగుతూ, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి బొమ్మ వచ్చింది. కాజల్ బొమ్మ వచ్చింది. కాజల్ బొమ్మ ఏం పిక్చర్ ఉంది, అందులో ఆ పాట కూడా కింద ఉంటుంది. ఆ సాంగ్కి డాన్స్ చేయాలి. ఆ పాట చెప్పి ఆ సాంగ్కి డాన్స్ చేయాలి. ఇంకా ఒక సేవింగ్ అని చెప్పి పక్కనే ఉన్న ట్రాఫిక్ లైట్స్ ఉన్నాయి. ట్రాఫిక్ లైట్స్ ఎవరి పేరు ఉంటే వాళ్ళకి చేసి నాబ్ తిప్పమని చెప్తారు. పైన నాబ్ తిప్పితే రెడ్ కలర్ వస్తే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అని చెప్తారు.
అప్పుడు మణికంఠ సేఫ్ అవుతారు. మణికంఠ సేఫ్ అయ్యి తర్వాత గేమ్ కంటిన్యూ అవుతుంది. గేమ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇంకొక సేవింగ్ అని చెప్పి స్టోర్ రూమ్‌లోకి వెళ్ళి అక్కడ నుంచి ఎగ్స్ తీసుకొస్తారు. ఎగ్స్ తెచ్చి ఎవరికి ఎవరి ఎగ్స్ వాళ్ళకి ఇచ్చేసి నాగార్జున గారు ఎవరి పేరు చెప్తే వారు ఎగ్స్‌ని ఇలాగ ఓపెన్ చేస్తే హాఫ్‌గా ఓపెన్ అయ్యి అందులో ఏందంటే గ్రీన్ కలర్ సేమ్ రెడ్ కలర్ వస్తే అన్‌సేఫ్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్ అని చెప్పారు. ఈసారి విష్ణుప్రియ, యష్మి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత ఇంకో గేమ్ ఆడి ఇంకో గేము అంటే కళ్ళకు గంతలు కట్టి ఒక ఇమేజ్ చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెలికాప్టర్ ఇమేజ్ చూపించారనుకోండి. కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది ఒక మనిషికి. ఈ ఆపోజిట్ పర్సన్ సౌండ్ తోటి ఆ వస్తువు ఏందో అదేందో చెప్పాలి. ఆ ఇమేజ్‌లో ఉన్నదేంటో చెప్పాలి. అది చెప్తే వాళ్ళు కనిపెట్టి చెప్పగలిగితే గేమ్ గెలిచినట్టు. ఇంకా ఆట తర్వాత ఏందంటే ఇంకా మిగిలింది పృథ్వీ, అభయ్‌ని యాక్షన్ ఏరియాకి రమ్మని చెప్పి యాక్షన్ ఏరియాలో స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎవరి పేరు ఉన్న స్టెప్స్ పైకి వాళ్ళు వెళ్ళి ఒక్కొక్క స్టెప్స్ ఎక్కుతుంటే ఒక్కొక్క కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. చివరి స్టెప్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ వస్తే ఎలిమినేషన్, గ్రీన్ కలర్ వస్తే సేఫ్. పృథ్వీ సేఫ్ అయ్యారు, అభయ్ ఎలిమినేట్ అయ్యారు. పృథ్వీ హౌస్లోకి వెళ్తే అభయ్ బయటికి నాగార్జున గారి దగ్గరికి వచ్చారు. నాగార్జున గారు పృథ్వీ అభయ్ జర్నీ మొత్తం హౌస్ జర్నీ ఫుల్ జర్నీ వీడియో చూపించారు. అందులో కామెడీ ఉంటాయి, సీరియస్ ఉంటాయి, అన్నీ తప్పులు చేసినవి ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళని చూపించి వాళ్ళకి 3 బ్లాక్ రోజెస్, 3 రెడ్ రోజెస్. బ్లాక్ రోజెస్ అంటే నెగిటివ్గా మార్చుకోవాల్సింది, రెడ్ రోజెస్ అంటే బాగున్నాయి. అలా ఎవరికి ఇస్తావు అంటే బ్లాక్ రోజెస్ విష్ణుప్రియ, అలా విష్ణుప్రియ, ఇంకా బ్లాక్ రోజెస్ విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ. వాళ్ళ ఆ రీజన్స్ చెప్పారు. రీజన్స్ అంటే విష్ణుప్రియ మాట తూలేస్తుంది, తర్వాత సారీ చెప్తుంది. పెద్ద మాట ఏం కాదు కానీ తన రీజన్స్, తన అభిప్రాయం చెప్పారు. మార్చుకో, నువ్వే విన్ అవుతావు అన్నట్టు. మణికంఠకి కారణాలు చెప్పారు. ఇంకా రెడ్ రోజెస్ ఎవరికంటే నబీలు, ఆదిత్య ఓము, యష్మికి ఇచ్చారు. యష్మికి అంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే అభయ్ ఎలిమినేట్ కాకూడదు, పృథ్వీ కావాలి ఓటింగ్ ప్రకారం అయితే. కానీ ఏంటంటే అభయ్ చేసిన మిస్టేక్స్ దానివల్లే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు తిట్టడం అనేది ఎందుకో అది ఎలా జరిగింది అనేది నేను చెప్పలేను. కానీ ఏంటంటే పృథ్వీ వెళ్ళిపోవాలి. పృథ్వీ అగ్రెసివ్నెస్ తోటి కంటెస్టెంట్స్ని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు. కంటెస్టెంట్స్ తోటి పృథ్వీ వెళ్ళిపోవడం మంచిది. కానీ అబ్బాయి కూడా సేమ్ ఏంటంటే తను బిగ్ బాస్నే ఇష్టం వచ్చినట్టు తిడతాడు. ఇక గేమ్ అయితే ఆడడు. సేఫ్ గేమ్, సేఫ్ సైడ్ ఉంటాడు, సేఫ్ గేమ్ ఆడతాడు. నిఖిల్, పృథ్వీ లాంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో పోరాడలేడు. అందుకని అబ్బాయిని పంపించేసే ఉండొచ్చు. లేదంటే రాత్రి ఓటింగ్ ప్రకారం అయితే పృథ్వీనే లిస్ట్లో ఉన్నాడు. రేపు అంటే ఈరోజు సోమవారం నామినేషన్స్ ఉంటాయి. ఆ నామినేషన్స్లో కొంచెం రసవత్తరంగా ఉంటుంది. ఎందుకంటే పాతవన్నీ తీసి వేస్తుంటారు కాబట్టి ఈసారి నామినేషన్స్ కొందరు ఏంటంటే ఆడియన్స్ సింపతి పొంది, ఆడియన్సే ముఖ్యం అనుకో తుది తీర్పు.
కానీ ఏంటంటే ఆడియన్స్ ఎవరిని లైక్ చేస్తారు ఎవరిని లైక్ చేయరు అనేది అభిమానం పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అభిమానం పీక్ స్టేజ్కి వెళ్ళకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు దాన్ని బట్టి ఓటింగ్ ఉండాలి కానీ నా అభిమానం ఎంత పీక్ స్టేజ్కి వెళ్తుందో లాస్ట్ టైమే ఘోరంగా జరిగింది కొన్ని. అంత దానివల్ల ఏంటంటే కుటుంబాలు దెబ్బతింటాయి, రిలేషన్ దెబ్బతింటుంది, పక్కన అన్నీ దెబ్బతింటాయి. కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్, అభిమానం అనేది చూసి చెప్పేంత వరకే, దాన్ని ఎక్కువగా తీసుకోకండి. మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.